లాస్ట్ వీడియోలో మనం స్టీపుల్ చేస్ లో ఉన్నటువంటి హడిల్స్ ఎక్కడ ఉంటాయి, అది ఏ టైంలో దూకుతారని చూసాము. అయితే ఈ వీడియోలో హడిల్ కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. అయితే మొత్తం మనకి ఈ స్టీపుల్ చేస్ లో మొత్తం 5 హడిల్స్ అనేవి ఉంటాయి. 5ట్లో 4 నార్మల్ హడిల్స్, ఒకటేమో వాటర్ జంప్ ఉంటుంది. అయితే ఈ హడిల్స్ అనేది ఎక్కడ ప్లేస్ చేస్తారు, ఎంత డిస్టెన్స్ కి ప్లేస్ చేస్తారు అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అయితే మనకున్నటువంటి హడిల్స్ 5 కాబట్టి ఆ 5 హడిల్స్ ని ఈ యొక్క 400 మీటర్స్ ట్రాక్ లో సమాన భాగాలుగా విభజించి 5 సమాన భాగాలుగా విభజించి దాన్ని ఇవ్వాలి. అయితే నార్మల్ గా అయితే మనకి 400 మీటర్స్ స్టాండర్డ్ ట్రాక్ లో ఉన్నటువంటి ఈ 5 హడిల్స్ ని డివైడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రతి 80 మీటర్స్ కి ఒక హడిల్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే అది ఎలా ఏర్పాటు చేయాలి, ఎక్కడ ఏర్పాటు చేయాలి అనేది నేను చెప్తాను, గమనించండి. కానీ ఇక్కడైతే మనకి ఏమవుతుందంటే ఈ 400 మీటర్స్ హడిల్, ఈ 400 మీటర్ డిస్టెన్స్ అనేది మనం తీసుకోం. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఒక స్టీపుల్ చేసి నిర్వహించాలంటే ఈ వాటర్ జంప్ అనేది మనకి ట్రాక్ మధ్యలో నిర్వహించినట్లయితే మిగిలినటువంటి వేరే ఈవెంట్స్ కి ఆటంకం కలుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి నిర్మాణం ఎప్పుడూ కూడా మనం బయట గాని లేదా లోపల గాని నిర్మించుకుంటాం. అంటే ఏంటంటే కొంచెం ఇక్కడ ఉన్నటువంటి ఈ చుట్టుకొలతకి ఒక 10 మీటర్ల డిస్టెన్స్, అంటే మొత్తం 10 మీటర్ల తేడాతో మనం ఇలా కట్ చేసుకొని, ఈ కరువు అనేది ఇలా కట్ చేసుకొని ఇక్కడ మనం వాటర్ జంప్ అనేది 4వ హడిలుగా ఇక్కడ నిర్వహించుకుంటాం. లేదు అంటే ముందుగానే నిర్ణయించుకొని బయట, అంటే ట్రాక్ బయట ఇక్కడ గాని 4వ జంప్ గా మనం ఫిక్స్ చేసుకుంటాం. 4వ జంప్ ఎప్పుడు కూడా ఇక్కడ ఫిక్స్ చేసుకుంటాం. ఇలా ఫిక్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే మామూలుగా అయితే మనకి 400 మీటర్లు ఉంటుంది. ఇక్కడ ఈ చుట్టుకొలత అనేది తేడా వచ్చినప్పుడు 10 మీటర్ల తేడా వస్తుంది. కాబట్టి ఈ లోపల మనం ఈ స్టీపుల్ చేసి వాటర్ జంప్ అనేది లోపల పెట్టుకున్నప్పుడు మనకి టోటల్ డిస్టెన్స్ 390 మీటర్సే వస్తుంది. ఒకవేళ దాన్ని మనం బయట పెట్టినట్టయితే ఒక 10 మీటర్లు ఎక్స్ట్రా అయిపోయి 410 మీటర్లు రావడం జరుగుతుంది. కాబట్టి మనం ఈ 5 హడిల్స్ ని ఎలా సమానంగా డివైడ్ చేసేటప్పుడు బాగా గుర్తుంచుకోవాల్సింది ఈ 390 మీటర్స్. అంటే లోపల నిర్వహిస్తున్నామా లేదా బయట నిర్వహిస్తున్నామా బాగా గమనించుకొని మనం 4 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. ఒకసారి 4 భాగాలుగా డివైడ్ చేసి చూస్తే ముందుగా లోపల అంటే ట్రాక్ లోపల మనం తీసుకున్నప్పుడు ఎలాగా దాన్ని డివైడ్ చేస్తామంటే 4 భాగాలుగా, అంటే 390 డివైడెడ్ బై 5 చేసినప్పుడు 78 మీటర్స్. ప్రతి 78 మీటర్లకి ఒక హడిల్ అనేది ఏర్పాటు చేస్తాం. అలాగే ఇక్కడ అది 410 మీటర్స్ తీసుకున్నప్పుడు 82 మీటర్స్ కి, ప్రతి 82 మీటర్స్ కి మనం అనేది ఇది అనేది ఏర్పాటు చేస్తాం. అంటే ఈ ప్రతి 82 మీటర్స్ కి హడిల్ అనేది ఏర్పాటు చేస్తాం. అది ఎలా వస్తుందంటే ఇది ఫిక్స్డ్ అన్నమాట. ఈ 4th హడిల్, వాటర్ హడిల్ అనేది ఖచ్చితంగా ఫిక్స్ చేయబడి ఉంటుంది. అక్కడి నుంచి మనం 390 మీటర్స్ తీసుకుంటే 78 మీటర్స్ 4వ హడిల్ నుంచి మనం నెక్స్ట్ 5వ హడిల్ ని, ఇది స్టాండర్డ్ గా ఫిక్స్ చేసాం కాబట్టి ఈ వాటర్ జంప్ లో మనం ఫిక్స్డ్ గా ఉంటుంది కాబట్టి ట్రాక్ లో మనం ఎప్పుడు మార్పు చేయం. కాబట్టి ఇక్కడి నుంచి ప్రామాణికంగా తీసుకొని 4వ హడిల్ నుంచి 5వ హడిల్ అనేది 78 మీటర్లలో ఇక్కడ మార్పు చేస్తాం 5వ హడిల్ అనేది. అయితే తర్వాత నిన్న చెప్పుకున్నాం మనం లాస్ట్ వీడియోలో 1వ హడిల్ అనేది ఈ ఫినిషింగ్ లైన్ తర్వాత ఉంటుంది. కాబట్టి ఇక్కడి నుంచి దాదాపు 78 మీటర్లు, అంటే 78 మీటర్లు ఇక్కడి వరకు 78 మీటర్లలో మనం మొదటి హడిల్ అనేది అక్కడ మార్క్ చేస్తాం. అక్కడి నుంచి 78 మీటర్లలో ఇక్కడ సెకండ్ హడిల్ అనేది మార్క్ చేస్తాం. ఇక్కడి నుంచి 78 మీటర్లు, అంటే ఇక్కడ థర్డ్ హడిల్ అనేది మార్క్ చేస్తాం. తిరిగి ఇక్కడికి 78 మీటర్లు ఖచ్చితంగా అనేది ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఫినిషింగ్ లైన్ నుంచి ఇక్కడికి మనం గమనించినట్లయితే ఇక్కడి నుంచి ఇక్కడికి గ్యాప్ 10 మీటర్స్ మాత్రమే ఉంటుంది. 10 మీటర్స్ ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంటుందంటే మనకి 78 లో నుంచి 10 పోతే 68 మీటర్స్ ఉంటుంది. కాబట్టి మొదట
మొదటి అంటే ఫినిషింగ్ లైన్ నుంచి మొదటి హడిల్ కి ఉన్నటువంటి తేడా ఎంత అన్నట్లయితే ఎప్పుడు మనం ఈ యొక్క వాటర్ జంప్ అనేది ఇన్నర్ లోపలికి తీసుకున్నప్పుడు ఫినిషింగ్ లైన్ నుంచి మొదటి హడిల్ మధ్య గ్యాప్ ఎంత అంటే 10 మీటర్స్, హడిల్ కి మధ్య గ్యాప్ ఎంత అంటే 78 మీటర్స్. అదే ఒకవేళ మనం దీన్ని 410 అంటే బైక్ తీసుకున్నట్లయితే 410 మీటర్స్ వస్తుంది. అప్పుడు ప్రతి హడిల్ కి మధ్య 82 మీటర్ల గ్యాప్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 82 మీటర్లు, ఇక్కడి నుంచి ఇక్కడికి 82 మీటర్లు, ఇక్కడి నుంచి ఇక్కడికి 82, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా ప్రతి హడిల్ కి కూడా మధ్య గ్యాప్ ఎంత ఉంటుందంటే 82 మీటర్లు. ఎందుకంటే బయట తీసుకున్నప్పుడు ఒక 10 మీటర్లు ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి మనకి ఈ విధంగా వస్తుంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఈ మార్కింగ్ బాగా గుర్తుపెట్టుకోండి. 2000 మీటర్స్ నిర్వహిస్తున్నట్లయితే 2000 మీటర్స్ నిర్వహిస్తున్నాం కాబట్టి మనం మామూలుగా అయితే 5 రౌండ్స్ వేయాలి. 5 రౌండ్స్ వేసినప్పుడు ఏమవుతుందంటే ఈ 400 మీటర్స్ అయితే 5 రౌండ్స్ వేస్తే 2000 మీటర్స్ కంప్లీట్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమైందంటే ఇన్నర్ లో తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే 390 మీటర్సే ఉంటుంది, మనకి 390 మీటర్సే ఉంటుంది. కానీ ఇప్పుడు 390 మీటర్స్ ని మనము ఒక 5 రౌండ్స్ 390 మీటర్స్ 5 రౌండ్స్ కొట్టినప్పుడు ఏమవుతుందంటే 1950 మీటర్స్ మాత్రమే కంప్లీట్ అవుతుంది. ఇలాగా ఎందుకంటే మనకి టోటల్ తీసుకునేది వచ్చేసి మనం 400 మీటర్స్ ట్రాక్ కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే 5 రౌండ్స్ కొడితే సరిపోతుంది. కానీ మనం ఒక 10 మీటర్ల లోపలికి అంటే 10 మీటర్లు అంటే 10 మీటర్లు ఈ డిస్టెన్స్ కాదండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి చుట్టుకొలతలో తేడా, ఆ తేడా అనేది 10 మీటర్లు కనబడుతుంది కాబట్టి మనకి మొత్తం దాదాపు ఇలా వస్తుంది అనమాట. ఆ డిస్టెన్స్ ని కవర్ చేయడానికి దాదాపు మనకు ఒక 25 మీటర్లు వెనక నుంచి మనం ఈ 2000 మీటర్లు అనేది స్టార్ట్ చేస్తాం. అదే విధంగా 3000 మీటర్ కూడా 3000 పాయింట్ ఇదైనప్పటికీ కొంచెం అంటే ఈ డిస్టెన్స్ కవర్ చేయడానికి ఒక 25 మీటర్స్ అలాగా ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసిన తర్వాత ఈ మధ్యలో తోకుండా మొదటి నెంబర్ హడిల్ నుంచి స్టార్ట్ చేయాలి. 3000 మీటర్ 2000 మీటర్ వచ్చేసి 1, 2 వదిలిపెట్టి 3వ నెంబర్ హడిల్ తోనే స్టార్ట్ చేయాలి. ఇది ఈ హడిల్ కి మధ్య డిస్టెన్స్, ఎక్కడ హడిల్ అనేది ఈ 4th హడిల్ ఎక్కడైతే వాటర్ హడిల్ నిర్వహిస్తామో దాని గురించి పూర్తి వివరణ. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.